జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి సెలవులు మంగళవారం కావడంతో రద్దీ నెలకొంది. ఇదిలా ఉంటే రాబోయే హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9వ తేదీ సాయంత్రం అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై 10, 11, 12 తేదీలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు వెల్లడించారు. కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మంగళవారాన్ని పురస్కరించుకొని ఉదయమే స్వామివారికి పాల పంచామృత అభిషేకం గావించి చందనాలంకరణం చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు వేసవి సెలవులు కావున భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాం. మన క్షేత్రంలో 9వ తారీఖు సాయంకాలం అంకురార్పణతో ప్రారంభించబడి 10, 11, 12 3 రోజుల పాటు కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా మహావైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ప్రధానంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, అడ్లూరు లక్ష్మణ కుమార్ గారు కానివ్వండి, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ గారికి కూడా మనం ఆహ్వాన పత్రికలు అందజేశాం. డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా చేశాం. ఇంకేమైనా మిగిలి ఉంటే ఈరోజు రేపు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బంది, అర్చక బృందం కూడా అందరికీ ఆహ్వానాలు తెలుపుతూ వస్తున్నాం. భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ హనుమాన్ జయంతి ఉత్సవంలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా స్వామి కొండకు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రత్యేకించి చాలామంది 11, 12 హనుమాన్ జయంతిని వారు సందేహంలో ఉన్నారు. మన కొండగట్టు క్షేత్రంలో 12వ తారీఖు హనుమాన్ జయంతి చేస్తున్నాం. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. అనేక మంది కూడా ఫోన్ చేస్తున్నారు, పండితులు కూడా ఫోన్ చేస్తున్నారు. కొన్ని పంచాంగాల్లో 11ని నిర్ణయించి ఉన్నారు. మరి మీ దగ్గర ఎప్పుడు చేస్తున్నారని. మన దగ్గర మాత్రం 12 చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఆ 12వ తారీఖు చేసుకోవాల్సిందిగా కూడా మా స్వామి పక్షాన కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.